అలా వైకుంఠపురంలో సినిమా దాన్ని దాటేసి ముందంజ వేసి ఇప్పుడు సంక్రాంతి విజేతగా సంక్రాంతి సీజన్లో అది నెంబర్ 1 ప్లేస్గా నిలిచింది. సో ఆ సినిమా మొత్తంగా చూసుకుంటే 269,35,00,000 రూపాయలు ప్రపంచవ్యాప్తంగా అది సాధించింది అని చెప్పేసి తెలుస్తోంది. సో ఇది పెద్ద వచ్చేటప్పటికి 261.23 కోట్లు, అంటే కేవలం రెండింటి మధ్య వ్యత్యాసం 8 కోట్లు మాత్రమే ఉంది. నిన్న సాధించినటువంటి వసూలు ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు దాదాపు 12 కోట్ల రూపాయల వరకు కూడా ఈ సినిమా వసూళ్లను సాధించింది. కాబట్టి 11 నుంచి 12 కోట్ల రూపాయల మధ్యలో గ్రాసం సాధించింది. కాబట్టి ఈ రోజు బుధవారం 8 కోట్లు రావటం అనేది చాలా పెద్ద విషయం కాదు. కాబట్టి ఈ రోజుతోటి అంటే ఈరోజు సెకండ్ షో తోటి ఈ సినిమా అల వైకుంఠపురంలో సాధించినటువంటి లైఫ్ టైం గ్రాస్ మార్క్ని అధిగమించి ఇంకొక మైలురాయిని, అంటే మొత్తం ఇప్పటి వరకు కూడా టాలీవుడ్ సినిమాల్లో అత్యధిక వసూలు సాధించినటువంటి సినిమాల్లో అల వైకుంఠపురంలోది 15వ స్థానం అని చెప్పి తెలుస్తా ఉంది. ఇప్పుడు ఆ 15వ స్థానాన్ని పెద్ది ఆక్రమించబోతోంది అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు తెలియజేశాయి.